హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. రేపటి నుండి 8వ వేతన సంఘం అమలు. ఉద్యోగుల మరియు పెన్షనర్ల చిరకాల కోరిక నెరవేరబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణ తెరదించుతూ 8వ వేతన సంఘం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల నిర్మాణంలో భారీ మార్పులు సంభవించనున్నాయి. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం కాలపరిమితి ముగియడంతో కొత్త కమిషన్ సిఫార్సులు ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులకు గణనీయంగా మెరుగుపరుస్తాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. గతంలో 7వ వేతన సంఘం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయించడంతో కనీస మూల వేతనం 7,440 నుండి 18,000 వరకు పెరిగింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఈ ఫ్యాక్టర్ 1.8 నుండి 2.86 మధ్య ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.15గా ఖరారు చేస్తే ప్రస్తుతం 18,000 బేసిక్ శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి జీతం ఒక్కసారిగా 38,700 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ఈ కొత్త వేతన సంఘం వల్ల పెన్షనర్లకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. పెన్షన్ లెక్కల్లో వచ్చే మార్పుల వల్ల రిటైర్డ్ ఉద్యోగుల నెలవారీ ఆదాయం పెరగడమే కాకుండా గ్రాట్యుటీ మరియు ఇతర అవెలెన్సులు పరిమితులు కూడా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే తుది జీతాల పట్టిక ఖరారవుతుంది. దీనిపై ఉద్యోగ సంఘాల అత్యధిక ఫిట్మెంట్ కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల కోరికైతే తీరబోతుందండి. కొత్త కమిషన్ సిఫార్సుల్లో ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. మూల వేతనంలో 7,400 నుండి 18,000 వరకు పెరుగుదల. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.